హాయ్ ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ స్టైల్. చెప్పాం కదండి, షిరిడి ట్రిప్ కోసం నేను నైట్ ముఖ దర్శనంకి వెళ్ళాం కదా ఫస్ట్ పార్ట్లో. ఇది నెక్స్ట్ డే అండి. అందరం ఎర్లీ మార్నింగ్ 6:30 కల్లా రెడీ అయిపోయి ముందు రోజు ఇలా వ్యాన్ మాట్లాడేసుకున్నామండి. 18 మెంబర్స్ కదా, ట్రావెల్కి కొంచెం లాంగ్ ఉన్నా బాగుంటుంది ఇక్కడ నుంచి ప్లేసెస్ చూడడానికి అని చెప్పి అందరం రెడీ అయిపోయి వ్యాన్ ఎక్కేసామండి. ఫస్ట్ నాసిక్ పంచవటికి ఉంటుంది కదండి నాసిక్లో. అక్కడికి స్టార్ట్ అయిపోయామండి. జర్నీ అయితే చాలా హ్యాపీగా అనిపించిందండి. మేమేమో 1 or 2 మెంబర్స్ కాదు కదా, ఫుల్ బోర్ కొట్టుకోకుండా 18 మెంబర్స్ కాబట్టి మాకైతే ట్రిప్ బాగా జరిగిపోయింది. ఫస్ట్ రామ్ లక్ష్మణ్ టెంపుల్కి వెళ్ళామండి. టెంపుల్ అవుట్ సైడ్ అయితే ఇలా ఉంది. హిందీ అక్కడ వైపు ఎక్కువ హిందీయే కాబట్టి పైన హిందీలోనే కనిపిస్తుంది. అది రామ్ లక్ష్మణ్ టెంపుల్ అండి. టెంపుల్ బయట అంతా మేము అంటే అక్కడే ఆపేశారు వ్యాన్ బయట. అక్కడ నుంచి నడుచుకుంటూ లోపలికి అయితే వెళ్ళిపోయామండి. టెంపుల్ అయితే చాలా బాగుంది. ఇక్కడ టెంపుల్లో నాకు అనిపించింది అంటే రామ్ లక్ష్మణ్తో పాటు ఇంకా చాలా టెంపుల్స్ ఉన్నాయండి, చూస్తున్నారు కదా. రామ్ లక్ష్మణ్ టెంపుల్ దర్శనం అయిపోయాక ఇక్కడ మనకి 12 జ్యోతిర్లింగాలు కదండి, మనకి ఆ ప్రసిద్ధమైన 12 జ్యోతిర్లింగాలు ఎక్కడ ఎలా ఉంటాయి అని చెప్పి నేమ్స్తో సహా అలా రాశారు. 100 రూపీస్ టికెట్ తీసుకుంటే మనం వాటికి అభిషేకం కూడా చేయించచ్చు. వాటర్ ఇచ్చి వాళ్ళే చేయించారు. బ్రహ్మ విష్ణు మహేశ్వర లక్ష్మీదేవి వినాయకాల అన్ని టెంపుల్స్ అంటే విగ్రహాలు ఉన్నాయి, నేమ్స్ రాసి ఉన్నాయి. వాటన్నిటిని కూడా అలా ఒక పిక్ తీసుకున్నామండి. మేము వెళ్ళామని గుర్తుగా ఉంటుందండి. ఫాస్ట్గా దర్శనం చేసుకొని రిటర్న్ అయిపోయి మళ్ళీ వ్యాన్ దగ్గరికి వెళ్ళిపోయామండి. ఎందుకు అంటే పంచవటి వెళ్ళాలి, అక్కడ ఇంకా టెంపుల్స్ ఉంటాయి విజిట్ చేయడానికి. బట్ అక్కడ వ్యాన్స్ ఆర్ నాట్ ఎలో. లోకల్లో ఉన్న ఆటోస్ని మాట్లాడుకోవాలి. పర్ హెడ్కి 100 రూపీస్ కింద మాట్లాడారండి, 4 ఆటోస్. అందరం 4 మెంబర్స్కి ఆటోస్ ఎక్కేసామండి. ఆటో ఎక్కి ఇంకా అక్కడ లోకల్స్లో ఉన్న వాళ్ళకే బాగా ఐడియా ఉంటుంది కదండి. వాళ్ళే తిప్పి టెంపుల్స్ చూపించారు. నాకైతే వెళ్ళిన దూరం అనిపించట్లేదు. ఒక టెంపుల్ ఏమో దూరం అనిపించింది, మిగతా పక్కనే అనిపించింది నాకు పర్సనల్గా. ఫస్ట్ స్టార్ట్ అయిపోయి ఇది లక్ష్మణ్ని ధ్యానం చేసుకునే మందిర్ అండి. ఓన్లీ లక్ష్మణుడు ఒక్కరే ఉంటారు, లక్ష్మణ స్వామి అంటారు కదా. అదిగోండి లక్ష్మణ్జీ మందిర్ అనే ఉంది నేమ్ కూడా. ఫస్ట్ బయట అలా అవుట్లైన్ అయితే రామ లక్ష్మణ్ సీతతో పాటు ఉంది. లోపల వినాయకుడు ఉన్నాడండి. నాకు బాగా నచ్చేసింది వినాయకుడు విగ్రహం అయితే. చాలా అంటే చాలా కళగా అనిపించింది. తర్వాత బయట ఇంకా షాప్స్ అన్నీ ఓపెన్ చేయలేదండి, చెప్పా కదా ఎర్లీ మార్నింగే వెళ్ళిపోయాం, 10 అవుతుంది అప్పుడు. ఆ టైంకి వెళ్ళేసరికి ఇంకా షాప్స్ కూడా ఓపెన్ చేయాలి. అలా వెళ్ళినప్పుడు ఇది ఓన్లీ లక్ష్మణుడిది జ్ఞానం చేసుకునే మందిరే కాబట్టి రామ్ సీత విగ్రహాలు అయితే లేవండి. బట్ బయట మాత్రం ఇలా లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు చెవు కోసే దృశ్యం మాత్రం అలా ఒకటి. అండ్ అలాగే రాముడు లేడీ ఉంటుంది కదా జింక, దాని దగ్గరికి వెళ్ళిన ఆ 2 విగ్రహాలు కొంచెం పెట్టుంచారు. అలా దర్శనం చేసుకొని అందరం కూర్చున్నామండి. లక్ష్మణుడు విగ్రహం లోపలికి అయితే వెళ్ళలేదు, ఇంకా అందుకని అక్కడ వరకు కూర్చొని టెంపుల్ వెళ్ళాక మనం ఎలా అయినా కొంచెం 5 నిమిషాలు కూర్చోవడం అనేది మన ఆయనవాది కాబట్టి అందరం అలా కూర్చున్నాం. మేమందరం ఇలా కూర్చొని మాట్లాడుకుంటే విరాట్ మాత్రం వెళ్ళిపోయి దండం పెట్టుకుంటున్నాడని మా మమ్మీ చాలే రా అని పిలిచింది ఫైనల్గా. అలా పక్కనే అంటే జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఇక్కడ నుంచి రాముడిది ఒక్కడిది విగ్రహం చాలా పెద్దది ఉంది అన్నారని నెక్స్ట్ అక్కడికి వెళ్ళిపోయామండి. వాకబుల్ డిస్టెన్స్ లైక్ మనం ఇంటి నుంచి ఇంటి బయటికి ఎలా వెళ్తాం అంత డిస్టెన్స్లోనే ఉంది. అంత డిస్టెన్సే కానీ వాకబుల్ డిస్టెన్సెస్లో మేమైతే అక్కడికి స్టార్ట్ అయిపోతున్నామండి. చూస్తున్నారు కదండి, టెంపుల్ బయట కూడా ఇలాగా ఎక్కువ పిక్చర్స్ ఉన్నాయి రాముడు సీత కథ చెప్పే విధముగా. అవన్నీ చూసుకొని మేమైతే స్టార్ట్ అయిపోయామండి. ఇదే చెప్పా కదా, వాకబుల్ డిస్టెన్స్లో బయటే ఆ టెంపుల్ బయటే ఇలా రాముడిది ఒకటి విగ్రహం చాలా పెద్దగా ఉందండి. అక్కడ అంటే పైకి ఎక్కి ఇంకా అంత దూరం వెళ్ళాక ఖచ్చితంగా ఫ్యామిలీ ఫొటోస్ అనేది కామన్ కదండి. మేము ఒక్క ఫ్యామిలీ ఫోటో కోసం పడే కష్టాలు అలా ఇలా ఉండవు. కింద విరాట్ పని చేసుకుంటాడు. జతిన్ వాళ్ళ అన్నయ్య ఏం చేస్తున్నాడా అని జతిన్ అలా చూస్తున్నాడు. ఫైనల్గా ఒక పిక్ అయితే దిగాము పర్ఫెక్ట్గా. నాకు అంటే ఈ ప్లేసెస్ ఒకటి ఉంది అని నాకైతే అక్కడికి వెళ్ళేదాకా తెలియదండి. రాముడి విగ్రహం అయితే చాలా బాగుంది. అక్కడ ఒక పర్సన్ ఒక మగ మనిషి ఉండి క్లీన్ చేస్తూ ఉన్నాడు. అక్కడ అంతా అయిపోయాక మళ్ళీ ఆటో ఎక్కేసి పంచవటికి వచ్చేసామండి. పంచవటి అంటే ఇక్కడ 5 చెట్లు ఉంటాయంటండి. అలాగే ఈ పంచవటి యొక్క స్పెషల్ ఇదైతే శివాలయం.
లోపలికి మనం 20 రూపీస్ ఇస్తే వాటర్ పూలు ఇస్తున్నారండి. అది కొనుక్కొని లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. లోపలికైతే ఫోన్ నాట్ ఎలో. సో అందుకని బయట నుంచి చూపించేసా. ఈ శివలింగం దాటి ఇంకొంచెం ముందుకు వెళ్తున్నామండి. ఈ ముందుకు వెళ్ళే కొంది 5 చెట్లు, అంటే పంచవటివి అక్కడక్కడ ఉంటాయి 5 చెట్లు. 5 చెట్లతో పాటు సీతమ్మ వారిని మన అదే రావణాసురు తీసుకొని వెళ్ళిపోతున్నారు కదండి. అప్పుడు వాళ్ళు ఉన్న గృహ ఉంటుంది కదా, వాళ్ళు వేసుకున్న షెల్టర్ అనేది ఈ టెంపుల్ అంట. సో ఆ టెంపుల్లోకి అయితే మేము ఇప్పుడు ప్రజెంట్ వెళ్తున్నాం. అది సీత గృహ అని నేమ్ ఉంది. పిక్చర్ కొంచెం ఆ క్లిప్ మిస్ అయిపోయింది. టెంపుల్ నేమ్ అయితే సీత గుఫ అని ఉంది, గృహ మనం తెలుగులో అయితే. సో అక్కడికి వెళ్ళాక చూస్తున్నారు కానీ ఎన్ని మెలికలు ఉంది. సో టెంపుల్ అయితే లోపల కింద మనం చిన్న స్వరంగంలాగా ఉంటుంది, అది దాటుకొని వెళ్ళాలి. ఇక్కడ ఇలా పించర్ సాబరి అంటారు కదా, ఆమెతో ఉన్న పిక్చర్ వినాయకుడు స్వామి. ఇక్కడి నుంచి అండి ఎంట్రీ. అదిగోండి ఇది గృహ. ఇంత చిన్న గృహలో మనం కూర్చొని వెళ్ళాలి. సో ఆ గృహలోని అమ్మవారు అంటే సీత, రాముడు, లక్ష్మణ అరణ్యవాసం వెళ్ళినప్పుడు ఉన్న హౌస్ అని చెప్పి, అది రామాయణంలో అక్కడి నుంచే సీతను తీసుకెళ్ళిపోయారు అని ఉంది. నాకు ఆ విషయం అంటే వెళ్ళాగానే అక్కడికి వెళ్ళేప్పుడు తెలీదు, వచ్చాక నేను తెలుసుకున్న పర్సనల్గా. అంటే ఇప్పుడు గూగుల్ ఉంది, యూట్యూబ్ ఉంది, ఎక్కడ చూసినా మనకి హిస్టరీ అనేది తెలిసిపోతుంది కదండి. అలా నేను ఆ గృహ గురించి తెలుసుకున్నానండి. సో అమ్మవారి దగ్గర పిక్చర్ తీయకూడదు అన్నారని ఫోన్ ఆపేసామండి. సో అక్కడి నుంచి ఇలా మ్యాప్ ఇచ్చారు. సో ఆ మ్యాప్లో మనం ఎక్కడ ఏం చూసుకోవచ్చు అనేది కూడా క్లియర్గా ఉంది. అంటే రామ్ లక్ష్మణుది ఉంటాయి కదండి మెయిన్ పార్ట్స్, అవి ఉంది. ఆ తర్వాత ఇక మళ్ళీ బయటకు వచ్చాక కూడా మళ్ళీ రామ్ లక్ష్మణ్ సీత ఈ విగ్రహాలు ఎక్కువ. ఆల్మోస్ట్ మేము 4-5 టెంపుల్స్ చూసానండి, ఎక్కువ అదే ఉన్నాయి, అంటే రామ్ లక్ష్మణ్దే. సో అది దర్శనం అయిపోయాక అంటే నెక్స్ట్ టెంపుల్ కోసం అని చెప్పి స్టార్ట్ అయిపోయామండి. ఇది ఇది శివాలయం టైప్ అండి. మనం హిందీలో అక్కడ హిందీ నేమ్స్లో మన తెలుగులో చెప్పాలంటే శివాలయం, శివలింగం గురించి టెంపుల్. సో ఆ టెంపుల్ అంతా అయిపోయాకండి మేము కిందనే చెప్పాం కదండి త్రివేణి సంగం, గంగా అవి కలిసే నది ఉందని చెప్పి అక్కడికి వెళ్ళిపోయి అక్కడ దీపాలన్నీ వెలిగించుకొని పెట్టేసుకున్నామండి. ఈ తర్వాత త్రియంబకేశ్వర్ వెళ్ళిపోయామండి నెక్స్ట్. సో త్రియంబకేశ్వర్లో ఫోన్స్ ఆర్ నాట్ ఎలో అండి. సో అయితే బయటకు వచ్చాక తీసుకున్న ఈ వీడియో. మీకు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అనేది షార్ట్లో. సో అక్కడ త్రియంబకేశ్వర్ గురించి నేను ఏదైతే ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నానో నీకు అది షార్ట్లో అనేది పోస్ట్ చేస్తానండి. అక్కడ వీడియోస్ ఆర్ నాట్ ఎలో కాబట్టి నేను ఎలాంటి క్లిప్ తీయలా, చిన్న చిన్న క్లిప్స్. సో అవి షార్ట్గా చేసి పెడదాం, ఇక్కడ లాంగ్ వీడియోలో కుదరదు కదా అని చెప్పి అలా ప్లాన్ చేస్తున్నానండి. మీకు కనుక ఈ సిరీస్ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బై ఆల్, టేక్ కేర్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్.